చంద్రిక బలిగా మరొక పురుషుణ్ణి తీసుకువద్దామని వీరాపురం అనే ఒక ఊర్లోకి వెళుతుంది. ఆ ఊర్లో ప్రజలు ఎవ్వరు కూడా ఉండరు. అలా చంద్రిక కాస్త ముందుకు వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడి ఉంటుంది. ఆ సమయంలో ఒక ముసలావిడ చంద్రిక దగ్గరకు వస్తుంది. ఆమెకు కళ్ళు సరిగా కనిపించవు. ఓ వనజ, ఇటొచ్చావేంటే? ఆగు, నేనొస్తున్నా. ఏమే వనజ, నువ్వెందుకు వచ్చావే? మీ అమ్మని ఒక్కదాన్ని వదిలిపెట్టి నేనేదో మీ పెన్ని దగ్గర నెల రోజులు ఉందామని వచ్చాను. నువ్వెందుకు వెనకాలే వచ్చావు? మీ పిన్ని బాబాయి పొలంలో పని చేయడానికి వెళ్ళారు. అయినా నువ్వు ఎందుకు వచ్చావు? మీ అమ్మ దగ్గర ఉండాలి కదా నువ్వు ఇప్పుడు. ఈ మల్లమ్మను తీసుకుపోదామని వచ్చావా? నాకేమైనా భయమా? నువ్వు లేకుండా నేను రాలేననుకుంటున్నావా? అలా ఆ ముసలావిడ కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం వల్ల చంద్రికను చూసి తన మనవరాలు వనజ అనుకొని వాగుతూనే ఉంటుంది. మీ అమ్మకు ఆరోగ్యం అస్సలే బాలేదు. నువ్వు వెళ్ళు, నేను రేపు వస్తాను. చూడు ముసలమ్మ, నా పేరు వనజ కాదు, నా పేరు నాగవల్లి. ఈ ఊరిలో మా బంధువులు ఉన్నారు, వాళ్ళ ఇంటికని వచ్చాను. కానీ ఇక్కడ ఎవరూ లేరే. అందరూ ఎటు వెళ్ళిపోయారు? నీకేమైనా తెలుసా? అలా చంద్రిక ఆ ముసలావిడతో ఊర్లో జనం ఎటు వెళ్ళారో తెలుసుకోవడానికి చాలా ప్రేమగా మాట్లాడుతుంది. అయ్యో, నువ్వు తెల్లగా మెరిసిపోతుంటే మా మనవరాలు వనజ అనుకున్నా. అచ్చం వనజలాగే ఉన్నావు. నాకు కళ్ళు సరిగా కనిపించవమ్మా, అందుకే పొరపాటు పడ్డాను. నువ్వు ఏమనుకోకు. ఆ ముసలావిడ ఊర్లో జనం ఎటు వెళ్ళారో చెప్పకుండా అలా వాగుతూనే ఉంటుంది. అలా ఆ ముసలావిడ వాగుడుకు చంద్రిక విసిగిపోతుంది. విసిగిపోయినా కూడా తన ద్వారా ఈ జనం ఎటుపోయారో తెలుసుకోవడానికి ప్రేమగా మాట్లాడుతూనే ఉంటుంది. అంత మాట్లాడిన ఆ ముసలావిడ సమాధానం చెప్పబోయేసరికి చంద్రిక మనసులో ఇలా అనుకుంటుంది. ఈ ముసలమ్మ ఒకటే వాగుతుంది. ఈ ముసల్దాన్ని బలిచ్చినా అయిపోయేది. కానీ అగ్నిబేతాళుడు పురుషులను మాత్రమే తీసుకురమ్మన్నాడే. ఇప్పుడెలా? ఈ ఊరిలో ఎవరూ లేరు. చంద్రిక ముఖంలో విసుగు చూసిన ఆ ముసలావిడ ఇలా చెప్తుంది. నీకు మీ బంధువులు కావాలా అమ్మాయి? ఈ ఊర్లో అందరూ పొలాల దగ్గరకు పనులకు వెళ్ళారు. సాయంత్రం అయ్యే వరకు ఎవ్వరూ రారు. అప్పటిదాకా నువ్వు ఆ అరుగు మీద కూర్చొని ఎదురు చూడు. ఆ ముసలావిడ అలా చెప్పేసరికి చంద్రిక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ ఊరి పొలాలు ఎటువైపైతే ఉన్నాయో అటువైపు నడుచుకుంటూ వెళ్తుంది. చంద్రిక మొదటి రోజే ఒకరిని బలి ఇస్తుంది. కానీ తర్వాత 3 రోజులు భైరవీమాతకు బలి ఇవ్వడానికి ఒక్క పురుషుడు కూడా తనకు దొరకడు. దొరక్కపోయేసరికి చంద్రిక భయపడుతూ బలి కోసం ఒక పురుషుణ్ణి వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది. అలా చంద్రిక ఒక పొలం గట్టుకు చేరుకున్న తర్వాత ఒక చెట్టు చాటున ఉండి ఎవరైనా వస్తున్నారేమో అని దాక్కుని చూస్తూ ఉంటుంది. చెట్టు చాటున దాక్కుని చూస్తున్న చంద్రికకు కొంత దూరంలో 2 దంపతులు మాట్లాడుకుంటూ వస్తూ ఉండడం చూస్తుంది. ఎలాగైనా వలవేసి అతన్ని తీసుకుపోయి భైరవీమాతకు బలి ఇవ్వాలని మనస్సులో అనుకుంటుంది.
బలి ఇవ్వాలని అనుకుంటున్న అతనికి తప్ప అతని భార్యకు కనిపిస్తే తన గుట్టు రట్టవుతుందన్న విషయాన్ని గమనించి చెట్టు చాటునే దాక్కుంటుంది. ఏమే జానకి, ఇవాళ సాయంత్రం అన్నం కూర యాళ్ళ పొద్దుగాలుండు. ఎందుకంటే ఇవాళ నీళ్ళ వంతు మనదే. ఈ రాత్రి మొక్కజొన్న చేనుకు నీళ్లు పెడతా, సరేనా? సరేనండి, మీకోసం చేపల పులుసు చేసి పెడతాను. త్వరగా తిని వెళ్ళండి. అలా ఆ ఇద్దరు దంపతులు మాట్లాడుకున్న విషయం చెట్టు చాటున ఉండి చంద్రిక వింటుంది. విన్న తర్వాత చంద్రికకు ఒక మాట అర్థమవుతుంది. ఈ రాత్రికి ఆ రైతు తప్పకుండా చేనుకు నీళ్లు పెట్టడానికి వస్తాడు. దానికి ఇదే సరైన అవకాశం. ఆ రైతును ఎలాగైనా వలలో పడేసి అగ్నిబేతాళుడి గుహకు తీసుకువెళ్ళి అక్కడ భైరవి మాతకి ఇతన్ని బలి ఇవ్వాలని మనసులో అనుకుంటుంది. అలా అనుకుని 2 కొబ్బరి చెట్ల మధ్యలో దాక్కుని అతని కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. భీమయ్య అనే ఆ రైతు సాయంత్రం భోజనం చేసిన తర్వాత తన చేనుకు నీళ్లు పెడదామని తన ఊరి నుండి బయలుదేరతాడు. ఆ భీమయ్య నడుచుకుంటూ రావడం చెట్టు చాటున ఉండి చంద్రిక చూస్తుంది. చూసిన తర్వాత అతన్ని భైరవి మాతకి బలి ఇవ్వడానికి ఎలా తీసుకువెయ్యాలి అన్న విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు చంద్రికకు తను ముసలమ్మతో మాట్లాడిన విషయం, ఆమె మనవరాలు పేరు వనజ 2 గుర్తుకు వస్తాయి. అప్పుడు తనకి ఒక ఆలోచన గుర్తుకు వచ్చి దాన్ని అమలు చేయడానికి వెంటనే బయలుదేరుతుంది. ఆ భీమయ్య మళ్ళీ కనిపించకుండా పోతాడేమో అని చంద్రిక చాలా వేగంగా అతను వెళ్ళిన దారిలోనే వెళుతూ ఉంటుంది. భీమయ్య తన చేనుకు నీరు రావాల్సినటువంటి కాలువని ఎక్కడైనా గండిపడిందేమో అని లాంతరు పట్టుకొని పరిశీలించుకుంటూ వెళుతూ ఉంటాడు. చంద్రిక భీమయ్యను వెంబడిస్తూ అతని వెనకాలే వెళుతుంది. ఎవరో ఏదో పిలుస్తున్నట్టు అనిపించడంతో భీమయ్య మొక్కజొన్న చేనులో లాంతరు కింద పెట్టి చూస్తూ ఉంటాడు. ఎవరక్కడ? కాస్త సహాయం చేయండి, మా అమ్మమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అనుకుంటూ చంద్రిక భీమయ్య దగ్గరకు వస్తుంది. అంతటి అందాల సుందరి తన కళ్ళ ముందు వస్తుంటే భీమయ్య ఇది కలయా నిజమా అన్నట్లు కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. ఏమండి, నాకు కాస్త సహాయం చేస్తారా? మీ ఊరి నుండి మా ఊరికి వెళ్తుంటే మా అమ్మమ్మ దారిలో కళ్ళు తిరిగి పడిపోయింది. ఆవిడని మా ఊరికి తీసుకెళ్ళాలి. దయచేసి నాకు సహాయం చేయండి. దయచేసి నాతో రండి. చంద్రిక తన అందమైన చూపులతో అందంగా మాట్లాడుతుంటే భీమయ్యకు మత్తెక్కినట్లుగా ఉంటుంది. భీమయ్య కాస్త తేరుకున్న తర్వాత తాను ఇలా మాట్లాడుతాడు. నువ్వు ఎక్కడి నుంచి వస్తానో ఎట్లొస్తానో నిన్ను చూస్తుంటే నాకు నోట్లో నుంచి మాటలు రావట్లేవు. ఇంత రాత్రిపూట ఇక్కడికి నువ్వు ఎట్లొచ్చినావు? నీకు భయం వెయ్యలేదా? అసలు మీది ఏ ఊరు? నీ పేరేంటి? భీమయ్య అలా తనకు మనసులో ఉన్న సందేహాలను చంద్రికతో అడుగుతాడు. దానికి చంద్రిక ఇలా సమాధానం చెప్తుంది. నా పేరు వనజ. మాది పొరుగురు రామాపురం. మా అమ్మమ్మ మల్లమ్మ మీ ఊరికి వచ్చింది. మీ ఊరిలో మా చిన్నమ్మ కాంతమ్మ ఉంటుంది. మా అమ్మమ్మను తిరిగి తీసుకెళ్దామని వచ్చాను. అలా తీసుకెళ్తుంటే
దారిలో కళ్ళు తిరిగి పడిపోయింది. తనను తీసుకెళ్ళాలి అంటే దయచేసి మీరు సహాయం చేయాలి. దయచేసి రండి. అంతటి అందాల సుందరి రండి రండి అంటుంటే భీమయ్యకు చాలా సంతోషం కలుగుతుంది. ఆ సంతోషంలో ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలబడి తన మాటలే వింటూ ఉంటాడు. చంద్రిక మాత్రం భీమయ్యను తన వెంట రమ్మని చాలా ప్రేమగా అడుగుతూ ఉంటుంది. రండి, దయచేసి రండి, లేకుంటే మా అమ్మమ్మకు ఏమైనా జరుగుతుంది. దయచేసి రండి. చంద్రిక అలా పిలిచేసరికి భీమయ్య లాంతరును కూడా మరిచిపోయి తన వెనుకాలే బయలుదేరుతాడు. భీమయ్య మొక్కజొన్న చేనుకు నీళ్లు పారించాలన్న విషయాన్నే మర్చిపోయి తన వెనుకాలే కాలినడకన వెళుతూ ఉంటాడు. అలా చంద్రిక పొలం దారి నుండి అడవి దారిలోకి భీమయ్యను నెమ్మదిగా తీసుకెళ్తుంది. మీ అమ్మమ్మ కళ్ళు తిరిగి ఏడబడిపోయిందో ఆ చోటు నీకు గుర్తుందా? ఆడికి నన్ను తీసుకెళ్ళు. ఇక్కడే పడిపోయింది. కాస్త ముందుకు వెళ్తే మా అమ్మమ్మ కనిపిస్తుంది. రండి, త్వరగా రండి. అయ్యో, మా అమ్మమ్మ ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోయిందే. ఇక్కడే ఉండాలే, ఎటు వెళ్ళిపోయింది? ఇప్పుడు ఏమైనా జంతువులు వచ్చి లాక్కెళ్ళాయి అంటారా అండి? అయ్యో మా అమ్మమ్మ. అలా చంద్రిక నిజంగానే వాళ్ళ అమ్మమ్మని ఏదైనా జంతువు ఎత్తుకుపోయి ఉంటుంది అని భయపడుతున్నట్లు ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. ఒకవైపు భీమయ్య తనకి ధైర్యం చెప్పుతూ ఉంటాడు. ఓ వనజ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు ఏడవకు. మీ అమ్మమ్మను ఏ జంతువు గుంజుకపోయినా కూడా నేను తీసుకొని వస్తా. నువ్వు రంది పెట్టుకోకు, ఏడవకు. ఈ అడవంతా తిరిగి అయినా సరే మీ అమ్మమ్మని వెతికి తీసుకొని వస్తా. నువ్వు నా ఎంబటిరా. నీకేం భయం లేదు. ఇలాంటి అడవులు నేను చాలా తిరిగాను. నువ్వు అస్సలు భయపడకు. ఎలాగైనా మీ అమ్మమ్మని తీసుకువచ్చిన తర్వాతనే నేను మీ ఊరికి పంపిస్తాను. నువ్వు అస్సలు భయపడకు. అలా భీమయ్య చంద్రికకు ధైర్యం చెప్పి తాను చాలా ధైర్యవంతుడని నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికిందని, చంద్రిక కంటే తానే ముందుండి వాళ్ళ అమ్మమ్మని వెతకడానికని అడవి మార్గంలో ముందుకు వెళుతూ ఉంటాడు. చంద్రిక భీమయ్య వెనకాలే ఉండి చాలా తీయగా మాట్లాడుతూ భీమయ్యని, పదండి, అలాగే ముందుకు పదండి. అక్కడ ఏదో గుహ కనిపిస్తుంది. ఆ గుహలో ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి. మా అమ్మమ్మ అక్కడే ఉండి ఉంటుంది. పదండి. ఈ గుహ నేను ఎన్నడూ చూడలేదు. ఈ గుహ ఏంటి ఇంత భయంకరంగా ఉంది? అలా భీమయ్యకు భయంగా ఉన్నా పరువు పోతుందని భయంతో గుహలోకి ప్రవేశిస్తాడు. మీరు చాలా ధైర్యవంతుల్లాగా ఉన్నారు. పదండి, అలాగే లోపలికి పదండి. చంద్రిక మాటలు విన్న అగ్నిబేతాళుడు బలి వస్తుందన్న విషయం అర్థమై వెంటనే సిద్ధమవుతాడు. భీమయ్య గుహలోకి వచ్చిన వెంటనే అగ్నిబేతాళుడు తన మంత్రదండంతో మంత్రప్రయోగం చేసి అతన్ని సొమ్మసిల్లి పడిపోయేలా చేసి అతన్ని కూడా ఒక మట్టి పాత్రలో నిర్బంధిస్తాడు. రెండవ పురుషుడు కూడా బలిగా దొరికేసరికి చంద్రికకు మనసులో సంతోషం వేస్తుంది. అలా భీమయ్యని కూడా మట్టి పాత్రలో బంధించిన తర్వాత అగ్నిబేతాళుడు చంద్రికతో ఇలా మాట్లాడుతాడు. చంద్రిక, ఈసారి నా చేతికి మట్టి అంటకుండా
బలిని గుహ దాకా తీసుకువచ్చావు. కానీ నువ్వు ఈసారి 3 రోజులు ఆలస్యం చేశావు. ఎందుకని? ఇలా ఆలస్యం చేస్తే నీకే నష్టమన్న విషయాన్ని మరచిపోతున్నావా? లేదు లేదు, అలా కాదు అగ్నిబేతాళ. నువ్వు చెప్పినట్టుగా ఎవ్వరికీ సందేహం రాకుండా చేయాలి కదా. కాబట్టి ఇలా ఆలస్యం అవుతుంది. గుట్టు చప్పుడు కాకుండా ఈ బలి పురుషులను తీసుకురావాలి అంటే కాస్త కష్టమవుతుంది. అందుకే సమయం వృధా అవుతుంది. సరే, విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఏది ఏమైనా సరే, మరో 10 రోజుల్లో నువ్వు మరో 3 పురుషులను బలి ఇవ్వకపోతే నువ్వు తిరిగి మళ్ళీ నీ పిశాచి రూపాన్నే పొందాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఈ ఒక్క అవకాశం తప్పితే నువ్వు నీ గంధర్వ రూపాన్ని మళ్ళీ ఎప్పుడూ పొందలేవు. లేదు లేదు, అలా కాదు. నేను వెళ్ళి ఈ 10 రోజుల్లో తప్పకుండా 3 పురుషులను బలికి తీసుకొస్తాను. అలా చంద్రిక అగ్నిబేతాళునితో చెప్పి అక్కడ నుండి బయలుదేరుతుంది. తన చేతికి మట్టి అంటకుండా పని జరుగుతున్నందుకు అగ్నిబేతాళుడు కూడా సంతోషిస్తాడు. అలా చంద్రిక అగ్నిబేతాళుడి గుహ నుండి బయటకు వచ్చి మరో 10 రోజుల్లో మరొక 3 పురుషులను బలిగా ఎలా తీసుకురావాలని చాలా తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు మరో 10 రోజుల్లో 3 పురుషులను బలిగా తీసుకురాకపోతే నువ్వు శాశ్వతంగా పిశాచిలా బ్రతకాల్సిందే.